లగేజ్ కోసం ఇంతసేపు వెయిట్ చేస్తామనుకోలేదు. మేము త్వరగా వెళ్ళిపోయామో లగేజ్ లేట్గా వచ్చిందో అర్థం కాలేదు. కానీ మేము ఎన్నిసార్లు జర్నీ చేసినా ఇంత టైం లగేజ్ కోసం వెయిట్ చేయడం ఫస్ట్ టైం అన్నమాట. ఇదే మేము ఎక్కిన ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ ఎన్నిసార్లు ఎక్కామో మాకే తెలీదు. ఎన్నిసార్లు అని ఇదే ఎక్కుతూ ఉంటాం. ఎందుకంటే విజయవాడ మా ఊరికి దగ్గర కాబట్టి ఎక్కువ ఈ ఫ్లైటే చూసుకుంటాం మేము. ఇప్పుడు మన ఫ్లైట్ వెళ్ళిపోతుందండి. మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది మీరు ఆల్రెడీ తమిళలో చూసేసే ఉంటారు. అయినా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది మీకు వచ్చేసి చిన్న ఫుల్ వీడియోలో చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఈరోజు మన చిన్న వీడియో ఏంటంటే, మేము ఇండియా వెళ్ళామని ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ఇండియా నుంచి దుబాయ్ వచ్చేసాము. దానికి సంబంధించి ఈ చిన్న వీడియో. దుబాయ్ రావడానికి వచ్చేసి మేము ఫుల్ లగేజ్ సర్దేసుకుని రెడీగా ఉన్నాం. దుబాయ్ వస్తున్నామంటే ఈ మాత్రం ఉంటుంది కదా లగేజ్. మేము వస్తున్నది విజయవాడ ఫ్లైట్కి అన్నమాట. షార్జా వస్తున్నాము. అందుకని తెల్లవారుజామునే రెడీ అయ్యి రావాలి కదా, అందుకు చీకటితోనే రెడీ అయిపోయాం. మా ఊరు వాడపల్లికి దగ్గరే. మేము వస్తున్న టైంలో అయితే వాడపల్లిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఫుల్ లైటింగ్ పెట్టారు. చాలా బాగుంది చూడండి. మేము బయలుదేరింది కూడా శనివారం రోజు స్టార్ట్ అయ్యి వచ్చాం. శనివారమే కదా మనకి ఇండియా నుంచి షార్జా ఉంటుంది ఫ్లైట్. శనివారం కాబట్టి జనం చూసారా మామూలుగా లేరు. రావులపాలెం సెంటర్ వచ్చేసి ఖాళీగానే ఉంది, కానీ వాడపల్లి వెళ్ళే వంతెన దగ్గర మాత్రం ఫుల్ రష్ ఉంది. తెల్లవారితే ఉంటుంది. రావులపాలెంలో జనంతో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ శనివారం రోజున వాడపల్లి తిరుగుతున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మా ఊరు నుంచి విజయవాడ స్టార్ట్ అయ్యాం. మా ఊరు నుంచి విజయవాడ వచ్చి 3 గంటలు ఈజీగా పడుతుంది. మా తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు అనమాట. పెరవల్లో ఆంజనేయ స్వామిని, అల్లంపురంలో ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటూ భలే వెళ్ళాము. బాగుంది. రోడ్ పై నుంచి వెళ్తున్న పెద్ద పెద్ద విగ్రహాలు కాబట్టి ఆంజనేయ స్వామి విగ్రహాలు భలే కనిపిస్తాయి. మేము వెళ్ళిన రోజునైతే ఫుల్ మబ్బు వేసి చాలా బాగుంది చూడడానికి. ఎక్కడ చూసినా ఫుల్ మబ్బుగా ఉంది. జర్నీ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం అన్నమాట. 3 గంటల సేపు చాలా త్వరగా వచ్చేసినట్లే అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మాకు విజయవాడ నుండి ఫ్లైట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా త్వరగా ప్రయాణం అయిపోయి చాలా త్వరగా వచ్చేసాం దుబాయ్ అనిపిస్తుంది. దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళినా కూడా అలానే అనిపిస్తుంది. ఇంతకు ముందు అయితే హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి వచ్చేసరికి 2 రోజులు పట్టినట్టు పట్టలేదు. ఇప్పుడైతే అలా లేదు. చాలా బాగుంది ప్రయాణం వచ్చేసి. ఇప్పుడు మనం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చేసాము. తెలుగు చదవడం చాలా కష్టమైపోతుందండి. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా బాగానే వస్తున్నారు జనం. కార్లు చూడండి ఎంత లెక్క ఉన్నాయో. లోపల వస్తున్న ఫ్లైట్లో జనాన్ని పిక్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అనుకుంటా వీళ్ళంతాను. వీళ్ళందరూ వచ్చేసి జనాల్ని దుబాయ్ పంపిస్తున్న వాళ్ళు. వీళ్ళంతా వెయిటింగ్ రూమ్లో వాళ్ళు. నేను ఇంతకు ముందు అంతా చెకింగ్ అది ఏంటి ఏమి చూపించలేదు అనుకుంటున్నారేమో. అవన్నీ మనం చూపించకూడదండి. వీడియో తీసినా వాళ్ళు వచ్చి డిలీట్ చేయండి అది ఇది అంటారు. దానికంటే ఎందుకు అని నేనేమి తీయలేదు. ఏముంది, లోపల మనం ఎంటర్ అయిన తర్వాత లగేజ్ వేసేసి అక్కడ మనం లగేజ్ వేసేసిన తర్వాత స్టాంపింగ్ వేయించుకుని వెయిటింగ్ రూమ్లోకి వచ్చి కూర్చోవడమే. కూర్చున్న తర్వాత ఇలా బస్సులో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతారు మన ఫ్లైట్ దగ్గరికి. మనకి ఏం అర్థం కాకపోయినా అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే ఫుల్ హెల్ప్ చేస్తారన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఎలా రావాలి ఏంటి అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు కాబట్టి అలా వచ్చేసేయచ్చు మనం. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇండిగో ఫ్లైట్ ఒకటి ఉంది, ఒకటి కాదు 2 ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్లైట్కి వెళ్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్లో వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి దుబాయ్ చూపించడానికి తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారన్నమాట. ఇందులోనూ చాలా మంది ఉన్నారు దుబాయ్ చూడడానికి వచ్చేవాళ్ళు. పేరెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఈ ఫ్లైట్ టికెట్ వచ్చేసి మాకు 10,000లో వచ్చేసింది. చాలా బాగా అనిపించింది. రేట్ వచ్చేసి స్కూల్ డేస్లో అయితే ఎక్కువ ఉంటుంది. నేను స్కూల్ డేస్ అయిపోయిన 1 మంత్కి వచ్చాను లేట్గా. అందుకే రేటు బాగా తక్కువ పడింది అన్నమాట ఫ్లైట్కి. ఇప్పుడు వచ్చేసి మనం నేలపై నుంచి ఆకాశంలో తేలిపోతున్నాం. భలే ఉంటుంది ఇలాంటప్పుడైతేని. దిగేదాకా కూడా నమ్మకం ఉండాలండి. కొన్ని భయం వేస్తాయిలేండి, వింటాం కదా బయట న్యూస్లు. అందుకని చూస్తూ ఉండగానే ఇండియా వెళ్ళిపోయింది. దుబాయ్ వచ్చేసింది. ఇండియాలో ఉన్నప్పుడు అంతా నీలం మబ్బులతో భలే ఉంటుంది. దుబాయ్ రాగానే ఇంకో చూడండి ఎక్కడ చూసినా ఇసుకే కనిపిస్తుంది. ఈ దుబాయ్ని ఎవడ కనిపెట్టారో కానీ నాకు తెలియదు, కానీ ఎక్కడ చూసినా ఇసుకే. కానీ వీళ్ళు డెవలప్ చేసుకోవడం మాత్రం చాలా బాగా చేసుకున్నారు నిజంగా. ఎక్కడ చూసినా భలే ఉంటాయి ప్లేసెస్ మాత్రం చాలా బాగుంటాయి చూడడానికి వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఇదంతా ఫ్లైట్లో తీసిన వీడియో. రోడ్స్ ఎడారి మధ్యలోంచి ఎలా వేశారో చూడండి.
అక్కడ కూడా రోడ్డు మధ్యలో గ్రీన్గా మొక్కలు వేసి భలే చేసుకుంటారు వీళ్ళు. ఆ ఎడారి అంతా మనకు కనిపించకుండా చేసేయడానికి, కానీ ఫ్లైట్లో చూస్తే తెలిసిపోద్దులేండి ఎడారి ఏంటి అన్నది ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మన ఫ్లైట్ మాత్రం చాలా సేఫ్గా ల్యాండ్ అయిందండి. ఎక్కడమే కాదు, దిగడం కూడా మన చేతుల్లో ఉండదు, అది మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి వీల్ చైర్ బుక్ చేసుకున్న వాళ్ళని ఇలా ఫ్లైట్ దిగ్గానే వీల్ చైర్లో తీసుకెళ్తారన్నమాట. ఎక్కువ ఫ్యామిలీ పేరెంట్స్ వచ్చారు అన్నాను కదా, అందుకే పేరెంట్స్కి చాలామంది ఇలా వీల్ చైర్స్ బుక్ చేశారు. వాళ్ళని బయట వరకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అప్పచెప్పేంత వరకు ఇలా తీసుకువెళ్తారన్నమాట. తర్వాత వచ్చి మా కోసం బస్సు వచ్చేసింది. బస్సు ఎక్కేసి మేము వెళ్ళిపోతున్నాం. షార్జా ఎయిర్పోర్ట్ లోపల మాట ఇదంతా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము అనేసి ఇక్కడ స్టాంప్ వేయించేసుకుని, మాకు ఇక్కడ మనకి ఇండియాలో ఆధార్ కార్డు ఎలాగా అలా ఎమిరేట్స్ ఐడి అని ఉంటుంది, అది చూపించేసి బయటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. కానీ నాకు ఎప్పుడు లేనిది ఈ జర్నీలో మాత్రం చాలా ఇబ్బంది పడింది ఏంటంటే, లగేజ్ కోసం 1 అవర్ వెయిట్ చేసాము. ఎందుకని ఇంత టైం పెట్టిందో మాకు అర్థం కాలేదు. మేము చాలా త్వరగా వచ్చేసాం, కానీ లగేజ్ మా దగ్గరికి రావడానికి మాత్రం 1 అవర్ ఈజీగా పట్టింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మా క్యాండీ మా కోసం ఎయిర్పోర్ట్కి వచ్చేసింది. చూడండి మా వాడైతే దాన్ని బట్టికి పిసికేస్తున్నాడు. మా వాడైతే 15 days కని వెళ్ళాం మేము ఇండియా. 15 days కని వెళ్ళి 2 months ఉండిపోయేసరికి మా వాడు చూడండి ఎలా చూస్తున్నాడు మా వంక. ఆడావిడి ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ కనిపించట్లేదు, అందుకని వెతికేసుకుంటుందన్నమాట. మేము షార్జా ఎయిర్పోర్ట్ నుంచి మా రూమ్కి స్టార్ట్ అయ్యి వచ్చేస్తున్నాము. ఇది మా రూమ్కి వచ్చేసి దారి. చూడండి ఎక్కడ చూసినా ఖర్జూరం చెట్లే ఉంటాయి, ఎందుకంటే ఈ ఏడాదిలో అవే బ్రతుకుతాయి కాబట్టి, అందుకని అవే ఎక్కువ వేసుకుంటారు. క్యాండీ చూడండి బానును ముందుకు తోసేసి మరి అది విండోలో నుంచి ఎలా చూస్తుందో చూడండి, ఏం కనిపిస్తున్నాయి ఏంటి అన్నది. ఇదేనండి మాది విజయవాడ టు షార్జా జర్నీ చిన్న వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.